వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉన్నాము. బాగా తెలిసిన భాగము, చాలాసార్లు ధ్యానం చేశాము. దాన్ని ఈజీగా అర్థమయ్యిన భాగం ఈ ఉదయం ధ్యానము కొరకు మనం చదవబడింది, సిద్ధపడ్డాము. దాన్ని ధ్యానం కొరకై మనమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఆ ధ్యానములోనికి మనం వెళుతూ ఉన్నాము. కనుక దయచేసి అందరూ సహకరించండి, అలర్ట్గా ఉండండి, డిస్టర్బ్ కాకుండా ఉండండి. ఇంకా చాలామంది తక్కువగానే ఉంది. సరే, వచ్చిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా దీవించాలా, ఆధ్యాత్మికంగా బలపరచాలా. ఒక ఉన్నతమైన అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆదివారపు ఆరాధన అంటే పండుగలాగా ఫీల్ కావాలా. పండుగలాగా బర్త్డే వస్తే పిల్లలు ఎట్లా ఫీల్ అవుతారో, క్రిస్మస్ వస్తే సంఘం ఎట్లా ఫీల్ అవుతుందో, ఆదివారం పట్ల కూడా అలాంటి మోటివ్ కలిగి ఉంటే మంచిది. దేవునికి వందనాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుడు వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఈ ఉదయము దేవుడు మనకు మంచి ధ్యానాన్ని ప్రసాదించునుగాక. నా వాచ్లో 9:25 అవుతుంది. నాకు ఎదురుగున్న వాచ్లో 10:25 అవుతుంది. నాకు ఎదురుగున్న వాచ్లో 10:30 అవుతుంది. మొత్తం మీద 11:15 వరకు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తాం. 12:15, 12:30 లోపు నేను మళ్ళీ చర్చిలో ఉండాలి. రైట్, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినట కొరకై ఇష్టపడదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయములో 10 మంది కన్యకలు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ చదువుతూ ఉంటే చాలా రకరకాల గర్ల్స్ అని కూడా వాడారు. సరే, ఏది ఏమైతేనేమి, అక్కడ 10 మంది విశ్వాసులు ఉన్నారు. భాగములో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కనబడతారు. ఈ సందేశం స్త్రీల కొరకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సందేశం స్త్రీల కొరకు కాదు. 10 మంది కన్యకలు అని ఎందుకు అన్నాడు బైబిల్లో అంటే, యేసు పెళ్లి కుమారుడుగా రానై ఉన్నాడు గనక పెళ్లి కుమార్తెలు అన్నాడు. చాలామంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను ప్రార్థన చేస్తారు కదా, ప్రసంగాలు చేస్తారు, తర్వాత ప్రమాణాలు చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత మంగళసూత్రం కట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నాక కూడా పాస్టర్లు పాపం కొంతమంది మళ్ళీ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అంటారు. చాలామందికి చెప్తున్నా నేను, అట్లా అనొద్దు. ఇక నూతన దంపతులు అనాలా, భార్యాభర్తలు అనాలా, అంతే. ఇంకా స్టార్ట్ చేసేసేయాలా. వీరిద్దరు నేటి నుండి భార్యాభర్తలు అని పెళ్లి చేసిన పాస్టర్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అనొద్దు. భార్యాభర్తలు అయిపోయారు వాళ్ళు, పెళ్ళి అయిపోయాయి, ఇంకా పెళ్ళి అయిపోయాయి. ఎవరిని అనాలంటే మనల్ని అనాలి. బ్రతికినంత వరకు మనల్ని పెళ్లి కుమార్తె అనాలా. మనం బ్రతికినంత వరకు పెళ్లి కుమార్తెలమే. యేసు వచ్చేంత వరకు మనం పెళ్లి కుమార్తెలము. యేసు పెళ్లి కుమారుడుగా రానయ్యున్నాడు. ఈరోజు సందేశంలో స్త్రీలు అని బాగా ఉంది, కానీ వెంటనే అక్కడ మనము కూడా ఉన్నాము, పురుషులము అన్న సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది మన గమనములో ఉండాలా. ఒకవేళ ఇక్కడ ఏం జరిగింది చెప్పండి అబ్బా అంటే, సండే స్కూల్ పిల్లలు మొదలుకొని అందరూ చెప్తారు. 10 మంది కన్యకలు ఉన్నారయ్యా, 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారయ్యా, వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయ్యా, వాళ్ళు పడుకున్నారయ్యా, లేచారయ్యా, దివిటీలు ముట్టించారయ్యా, ఆరిపోయినాయ్యా అంటారు. ఇదంతా ఎంత బాగానే ఉంది. ఎవరు పెళ్లి కుమార్తెలు అన్న సంగతిని ఈ ఉదయం మనం ఆలోచన చేయాలి. ఇది మనం ఎన్నో నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. తీరా చూస్తే అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తుండోయ్ అని కేక వినబడింది. ఆ శబ్దానికి అందరూ లేచారు, అందరూ దివిటీలను ముట్టించారు, అందరూ దివిటీలు వెలిగినాయి. అందరి దివిటీలు వెలిగి కొందరి ఆరిపోతూ ఉన్నవి. వారిని గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, బుద్ధి లేనివారు అంటాడు. ఎవరి దివిటీలు అయితే వెలుగుతూ ఉన్నాయో వారిని బుద్ధి గలవారు అంటారు. ఫులిష్, వైజ్. ఎవరు ఫులిష్, ఎవరు వైజ్? దేవుని చిత్తం అయితే వచ్చే వారం వైజ్ ఉమెన్స్ అంటారా, వర్జిన్స్ అంటారా, తర్వాత స్పిన్స్టర్స్ అంటారా, గర్ల్స్ అంటారా, వచ్చే వారం మనం ధ్యానం చేయనున్నాం. ఈరోజు మాత్రం బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలను గూర్చి ధ్యానం చేయనై ఉన్నాం. వారెవరో కాదు, వాడెక్కడో లేరు. కనబడితే బాగుండు, బుద్ధి కలిగిన వారు, ఎట్లా బుద్ధి కలిగిన వారో నేర్చుకుందాం అనుకుంటాం. బైబిల్లో ఉన్నారు. బుద్ధి లేని వారు ఎట్లుంటారో చూద్దాం. బైబిల్లో ఉన్నారు. చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూరు కదా, డిస్ట్రిక్ట్స్కు దూరము పల్లెటూరు కనుక పోలీస్ ఆయన ఎట్లుంటాడు అనుకునే వాళ్ళం. నేను చిన్నగా ఉన్నప్పుడు పోలీస్ ఆయనకు హాఫ్ నిక్కర్ ఉండేది,
పొడుగైన ఎర్ర టోపీ పైన ఇంత పొడుగు పైన ఉండేది, టోపీ ఉండేది, పైన బాగా జుట్టులాగా గట్టిగా నిలబడేది. ఆయన బట్టలకు గంజి వేసి ఇస్త్రీ చేస్తే ఇట్లా నిలబడేది. ఆయన కాలుకు 1 ఫీట్ ముందుకు ఉండేది ప్యాంటు, ఆ నెక్కర్ వెనకకు. కర్ర పట్టుకొని కింద కొట్టుకుంటూ వచ్చేస్తే ఎక్కడ పిల్లి ఎక్కడ గప్చు పన్నట్టు, పిల్లి వచ్చే ఎలుకలు గప్చు పన్నట్లు దారిలో బజార్లో ఎవ్వరు కనబడే వాళ్ళు కాదు. పోలీస్ అంటే గడగడ ఉనికే వాళ్ళు. పిల్లలు మారం చేస్తే పోలీసు పిలుస్తా అంట అక్కడోడు అక్కడ పప్. ఇప్పుడు పోలీసుని తీసి జేబులో పెట్టుకుంటున్నారు అందరు. సరే మంచిది, ఫ్రెండ్లీ పోలీస్ వచ్చేసింది. పోలీస్ అంటే అట్లుంటాడా చూసి అనుకునే వాళ్ళం. దొంగ ఎట్లుంటాడో అనేది కూడా వచ్చేది. దొంగ ఎట్లుంటాడో అంటే వాణ్ణి చిత్రహింసలు చిత్రీకరించి చూపించేవారు రకరకాల వేషాలతో. ఇప్పుడు మనం బుద్ధి లేని కన్యకలు ఎట్లుంటారో ఇప్పుడు చూడాలి. మనం బుద్ధి లేని కన్యకలు ఎట్లుంటారో. వాళ్ళు మనుషులే, పోలీసు వాళ్ళు మనుషులే, దొంగలు మనుషులే, నవాబులు మనుషులే, మనుషులు మనుషులే, రాజులు మనుషులే, న్యాయాధిపతి మనిషే, వకీలు మనిషే, డాక్టరు మనిషే, అందరూ మనుషులే, అందరూ మనుషులే. ఇక్కడ కూడా పరిశుద్ధ గ్రంథములో బుద్ధి లేని వారు ఎట్లుంటారు అంటే మీరు చెప్తారు వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి, వాళ్ళ దగ్గర నూనె లేదు, అందుకు వాళ్ళు బుద్ధి లేనోళ్ళు అంటారు. అఫ్కోర్స్ నేను కాదనట్లే, కానీ ఆ బుద్ధి లేనోళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు. ఇప్పుడు పేర్లు పెట్టి పిలుస్తా, ఎవరెవరు బుద్ధి లేనోళ్ళో మీరు చెయ్యి ధైర్యంగా పైకెత్తాల, పైకెత్తాల. పేరు పెట్టి పిలుస్తా. నీలమ్మ నీకు బుద్ధి లేదంటే చెయ్యి పైకెత్తాలా, అది పేరు పెట్టి పిలుస్తా. కొంచెం గుండె గట్టిగా పెట్టుకోండి. నా పేరేడ పిలుస్తాడో, నా పేరేడ చెప్తాడో. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు చూసుకుంటారు? ఆ గుమ్మడికాయలు పెద్దవి కనుక ఇట్లా పట్టుకపోలేరు, ఇటు ఎత్తుకొని పోవాలా. అందుకే అన్న వెంటనే భుజం చూసుకున్నారంట. నువ్వే దొంగవని డిక్లేర్ అయిపోయింది. రైట్. బుద్ధి లేని కన్యకలు, గోధుమలు గురుగులు ఒకేలాగుంటవి. రక్షింపబడిన వారు కలిసే ఉంటారు. దొంగలు దొరలు కలిసే ఉంటవి. భూలోకం పరలోకం కలిసే ఉంది. యేసుక్రీస్తు పరలోకం ఎప్పుడు వస్తుందయ్యా అని యేసుక్రీస్తుని శిష్యులు అడిగితే అది వచ్చేసింది, మీ మధ్యన ఉంది అన్నాడు దేవుడు. బైబిల్లో ఉంది, చూసుకోనండి సువార్తల్లో. అది మీ మధ్యన ఉంది అన్నాడు. పరలోకం భూలోకం కలిసే ఉంది. బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు కలిసే ఉన్నారు. గోధుమలు గురుగులు కలిసే ఉన్నవి. గోధుమల పంటలో కలుపు మొక్కలు గురుగులు కనబడతా ఉంటే శిష్యులు అంటారు పెరికేస్తాం ప్రభు అంటాడు. నో, ఆ పని మీది కాదు, నేను పెరికేస్తా, నేను వచ్చేంత వరకు ఉండనివ్వండి, కలిసే ఉంటవి. సిమిలారిటీ, ఐఎమ్ కరెక్ట్, సిమిలారిటీ. మనలాగానే ఉంటాడు దొంగోడు, నీ పక్కనే ఉంటాడు, నువ్వే నీకులాగానే. నీకేం కర్మ, ఇంకా దానికి ఇక కొంచెం మెరుగులు ఎక్కువ ఉంటాయి. వరి పొలములోనికి వెళితే వడిపిలి అనే గురుగు గింజ ఉంటుంది. వడిపిలి అనే కర్ర, వరి గింజలు బియ్యం వచ్చే కర్ర సేమ్ డిటో ఉంటాయి. నీ బతుకులు గుర్తుపట్టలేరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా వరకు. నేను దాదాపు ఒక 10 ఫీట్ల దూరం ఉండి వరి కర్రను ఆ గురుగుల కర్రను నేను గుర్తుపడతా. అర్థమైందా? ఒడిపిలి అంటారు దాన్ని. పనికిరాని గింజ అది. సేమ్ డిట్టో దయం తీసిపోదు, జిరాక్స్ లాగానే ఉంటుంది వరి చేనుకు. నేను దాదాపు ఒక 5-10 ఫీట్ల దూరం ఉండి అరే అది గోధుమ, అది వరి కర్ర, ఇక పక్కది గురుగు కర్ర అని గుర్తుపడతా. ఎందుకంటే దాదాపు 5-6 ఏళ్ళు ఆ వరిలో పడి చచ్చా, ఆ పని చేసి బతిక, పొలాలన్నీ పండించి బతిక, వరి పంటలో ఉన్నా కనుక గుర్తుపడతా. ఏంటి తేడా అంటే సేమ్ ఉంటుంది. ఆ వడిపిలి కర్రకు కొంచెం షైనింగ్ ఉంటుంది. దండం పెడతా, మీరేమనుకోకండి, కొంచెం మేకప్ వేసినట్టు ఉంటుంది. నేను కూడా వేసుకున్నా. మీరు అందరు పడుకొని ఉన్నారు. 6:30కు నేను షేవింగ్ చేసుకున్నా. 6:40 తల దూకొని బట్టలు వేసుకున్నా. నా షేవింగ్ సాయంత్రం వరకు నా చెంపలు ఎవరు తట్టొద్దు మీరు, నా భార్య బిడ్డ తప్ప. ఇట్లా తడితే కూర్చుకోదు నాకు. ఇప్పటికి పాస్టర్మకు నా గడ్డం తెల్లగొస్తుందా నల్లగొస్తుందా తెలియదు. ఏంటి కారణం అంటే ఆమె లేచే లోపే నేను గడ్డం గీసేసుకుంటా. నా బతుకులో ఈ 63 ఏళ్లలో, జార్జి వింటున్నావా, నీ గడ్డం కనబడద్దు, 63 ఏళ్లలో
ఒక 2-3 సార్లు మాత్రమే నేను గడ్డం చేసుకున్నాను మొదలుపెట్టినప్పటి నుంచి ఒక 2-3 సార్లు మాత్రమే చేసుకోవాలి నాకు తెలిసి, అంతే. అంటే సీరియస్గా పడకలో ఉన్న గనుక నా గడ్డం ఇటు అటు రఫ్ ఆడిస్తా. జఫన్యా బాగానే ఉంది నీకు డంబర్ రోడ్. రఫ్ ఆడిస్తా అంటే ఇట్లా పట్టుకుంటే కూడా చెంప తగులొద్దు. సబ్బు పెట్టి కడుగుతా, క్రీమ్ రాస్తా, పౌడర్ వేస్తా, పైకి వచ్చేటప్పుడు మళ్ళీసారి అగైన్ పౌడర్ వేస్తా. ఇది ఒకటి వచ్చింది కదా ఆన్లైన్, ముఖం ఏడిసినట్టు ఉండొద్దని. నాకు మేకప్ ఎవరు వేయలే ఇంతవరకు, నా ముఖం మీద ఎవరు చేయబెట్టలే. కానీ నేను చెప్తున్నా, నాకు తెలిసి నేను మేకప్ వేసుకుంటా. ఎందుకు అనంటే నీట్గా ఉండడానికి. వరికి వడిపిలికి తేడా ఏంటి అంటే అది కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది, అంతే. అంతా సేమ్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని కంకి వెన్ను వచ్చినప్పుడు తెలుస్తుంది. వరిగింజకేమో వరిగింజలు వస్తాయి, వడిపిలికేమో పనికిరాని వస్తాయి. పనికిరానివి గింజలు వచ్చేస్తవి. కంకి వచ్చేంత వరకు, వెన్ను వచ్చేంత వరకు ఏ కర్ర ఏంటో తెలియదు. సంఘములో బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి లేనివారు నీకంటే ఎక్కువ భక్తి చూపిస్తున్నారు. బుద్ధి కలిగిన వారి భక్తి ఏంటో వచ్చేవారు మనం చూస్తాం. వాళ్ళెవ్వరో ఈ ఉదయం వాళ్ళ పేర్లు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళీ గుర్తు చేస్తున్నా. సామెతల గ్రంథకర్త రాస్తూ ఒక మంచి మాట రాస్తాడు, మీరు తీయగలిగితే తీయండి. 30వ అధ్యాయము సామెతల గ్రంథం. మైకులు కొంచెం తీసుకోండి బిడ్డ, చదివే వాళ్ళ దగ్గర ఇచ్చేసారా పంపియండి. సువాని కోటి, మృదుల కోటి, అక్కడోటి కార్డ్లెస్లు ఇవ్వండి బిడ్డ. పాస్టర్ ఆంటీని పక్కన పెట్టేసేయండి, గొంతు బాగలేదు. రైట్, చదవగలిగిన వారు చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం తీసారా బిడ్డ? 18, 19 చూడండి. అక్కడ 4 లక్షణాలు కనబడతవి. చదువు తల్లి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా చూసారా, అంతరిక్షమున పక్షి జాడ. నీకు తెలగలదా? తెలియదు. ఇప్పుడు అంతరిక్షంలో చూస్తే ఎక్కడ పక్షి కనబడదు, కానీ పక్షిరాజు ఉండేది అంతరిక్షంలోనే. అంతరిక్షములో పక్షి జాడ, బండ మీద సర్పము జాడ. బండ మీదనే సర్పం ఉంటుందంట, కానీ బండ మీద పూత కనబడదు. అది దాని కోపం వచ్చి బండను కరవడానికి ప్రయత్నం చేసి కరిసిందనుకో, దేనికి నష్టం? సర్పానికి నష్టం. పాము ఇట్లా కాటేస్తుంది. ఇట్లా కాటేసినప్పుడు దానికి ఉండే నాలుకలు వేరు, కాటేసినప్పుడు విషపు కూరలు వేరు. విషపు కూరలు లోపల ఒక 1/4 ఇంచు ఉంటవి. నేను పామును పట్టి ప్రాణంతో కూరలు బయటికి బీకా, దాన్ని సెర్చ్ చేయడానికి. అర్థమవుతుందా? పాము ఇట్టన్నప్పుడే దాని కూరలు బయటికి వస్తాయి. ఇట్టిట్ అంటున్నది నాలుకలు, అవి కరిసేటివి కావవి. ఇట్లన్నప్పుడు కూరలు ఓపెన్ అయి బయటికి వచ్చి గుచ్చుకుంటవి. వెంటనే ఇంజెక్షన్ లాగా దాని పాయిజన్ మన బ్లడ్లోనికి వెళ్తుంది. ఈవెన్ తేలు కూడా అంతే. పాము కోపం వచ్చేసింది, బండను కరిసింది. దేని కూరలు విరుగుతాయి? పాము కూరలే. అర్థమవుతుంది కదా? చూడండి, బండ మీద పాము జాడ, నడి సముద్రమున ఓడ జాడ. సముద్రంలో పడవలకు వేసుకొని వెళ్తారు జాలరులు. ఒక 2-3 రోజులు అటే పోతారు, 4-5 రోజులు అటే పోతారు, వారాలు పోతారబ్బా. భూమి కనబడదు వాళ్ళకి, ఇంకా దిశ కనబడదంతే. ఇంకా ఒకవేళ సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చింది అనే సైరన్ కనుక వస్తే ఉన్న పాటున వాళ్ళు ఓడను పకడ్బందీగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. లంగర్లు వేస్తారు, ఇక అడుగు కదిలించరు, ఇక సముద్రంలోనికి వెళ్ళడానికి తెగించరు. అవసరమైతే దివిలోనికి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ రాస్తూ ఉన్నాడు, సముద్రంలో పడవ జాడ. ఇంకొక మాట అంటాడు చూడు తల్లి, కన్యకతో పురుషుని జాడ. చూసారా, కన్యకతో పురుషుని. ఈ మాట కొరకు ఇవన్నీ చదివించా. మన పురుషుడు యేసు అయితే కన్యకగా, వర్జిన్గా నీవు యేసు జాడలో ఉండాలా. ఈ దినాల్లో యేసు జాడలో ఉండట్లే, వేరే జోలిలో ఉంటున్నాం, వేరే వాడలో ఉంటున్నాం. యేసు వాడలో, యేసు జాడలో ఉండట్లే. యేసు జాడ మనకు పడట్లే, గిట్టట్లే. యేసు జాడ గిట్టాలి అనుకుంటే ఇంకా ఆరాటంగా వస్తావు. ఇప్పుడు రావు. ఇప్పుడు వాక్యములు ఏముంది అంటే, బల్లలో చేయి వేసిన వారికి పరలోకం. ఇప్పుడు సడన్గా యేసు వస్తే కూర్చున్న వాళ్ళందరూ ఎత్తబడరు.
నువ్వు బలలో చేయి వేసావా, ఎత్తబడతావు. ఇప్పుడు ఈ పూట బలలో చేయి వేయలేదు కదా, ఎత్తబడవు. నువ్వు నో మాట, వాక్యంలో ఉన్న మాట చెప్తున్నా. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలా. బల్లైపోయినాకు వచ్చావు, బల్లైపోయినా చాలాసార్లు చెప్పాడు నీకు. వాక్యం సెలవిస్తా ఉంది, పురుషుడికి కన్యకకు పురుషుని జాడ, పురుషునితో కన్యక జాడ. మన పురుషుడు ఏసైనప్పుడు మన జాడ, మన వాడ, మన కేర్ ఆఫ్ ఏసై ఉండాలా, ఏసై ఉండాలా. నా బతుకంతా ఏసే అంటే ఇప్పటిదాకా ఎట్లుంటావు ఇంట్లో? నా బ్రతుకు ఏసే అంటే నువ్వెందుకు ఇంత నెగ్లిజెన్స్? మీరేమనుకోకపోతే దండం పెట్టి చెప్తున్నా. ఇల్లు తెలివి, ఆకలి చెప్తుంది. చెప్పండి నీలమ్మ, తర్వాత చెప్పండి. ఇల్లాలు తెల్లి ఇల్లు చెప్తుంది. ఇంకో మాట కూడా ఉంది, చెప్పు దగ్గరికి వచ్చినావు. ఏమనుకో, దండం పెడతా. తల్లి చెలివి పిల్లలు చెప్తారు. తల్లి తెలివి చెప్పాలి బా, పిల్లలు చెప్తారు. మీ పిల్లల్ని చూసి నీకు ఎంత భక్తి ఉందో చెప్తా. నువ్వు బుద్ధి కలిగిదానివా, బుద్ధి లేనిదానివా చెప్తా. అది వాక్యం అంటుంది. ఈ ఉదయం బుద్ధి లేని కన్యకలు 5 పేర్లతో సహా స్పీడ్గా గుర్తు చేసి ముగించేస్తాను. నెంబర్ 1 ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం తీయండి బిడ్డ. ఆదికాండములో ఒక తల్లి కనబడింది, మహాతల్లి. ఆ తల్లి పుణ్యమాని ఆ ఫులిష్ మదర్ చేయబట్టికే, ఆ ఫులిష్ ఉమెన్తో, ఆ ఫులిష్ గర్ల్తో, ఆ ఫులిష్ తల్లితో పుణ్యం కట్టుకున్నాం మనం. ఎవరు ఆవిడ చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం. అమ్మా జెనసిస్ చదువుతల్లి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ ఒక ఫులిష్ ఉమెన్ అంటారా, గర్ల్ అంటారా, వర్జిన్ అంటారా, స్పిన్స్టర్ అంటారా, ఏమంటారు? పెళ్ళయిందిగా స్పిన్స్టర్ ఎట్లా అంటాం? పటు తల్లి, మహాతల్లి, దేవుని చేతులతో చేయబడింది. ఎంత పెద్ద పాస్టర్ బాప్తీసం ఇచ్చినా నువ్వు మోక్షానికి పోవు. ఎంత పెద్ద బిషప్ పెళ్లి చేసినా మోక్షానికి పోవు, పరలోకానికి పోవు. మనుషులతో జరిగేది కాదు పరలోక రాజ్యం అనేది. అవ్వను దేవుడే చేశాడు, అవ్వలో దేవుడే ఊపిరిచ్చాడు, అవ్వను అయ్యను దేవుడే కలగజేశాడు. దేవుని స్వాస్థ్యము, స్వరూపం, సొత్తు దేవుడే. అయితే ఫూలిష్ పని ఏంటంటే అబద్ధమాడడము నేర్చుకుంది. బుద్ధి లేని మొదటి కన్య ఎవరబ్బా అంటే అవ్వలో కొట్టొచ్చినట్టు కనబడేది ఏది అంటే అబద్ధం. ఈ అబద్ధాలకి ఇది మోసపోతుందని పాముకు బాగా తెలుసు. ఎవరు దేంతో పడిపోతారో బాగా తెలుసు. నీ వీక్నెస్ ఏంటో నీ భార్య కంటే, నీ భర్త కంటే సైతానికి బాగా తెలుసు. ఒకటి దేవునికి, 2వది సైతానికు. నువ్వెక్కడ నీ వీక్నెస్ ఎక్కడున్నో అక్కడ తెలుసు. ఛాయ్ అంటే బాగా తాగుతా. మన ఛాయ్ తాగొద్దని 3 రోజుల వరకు తాగలే. అందరిని తాగుమని చెప్పిన మీకు ఛాయ్. మనోజ్ షాపు ఓపెన్ చేసిన రోజు తెల్లవారే పోయిన జార్జి గారు ఉన్నారు. అయ్యా ఛాయ్ అన్నాడు. పర్లేదులే అన్న, కూర్చున్నా. కొంచెం మాట్లాడి కూర్చొని ఎట్లా సంగతులన్నీ తెలుసుకోవచ్చిన. తాగలే. 3వ రోజు 4వ రోజు మళ్ళీ పోయి వాడు మనోజ్ ఉన్నాడు. కొంచెం సింగిల్ ఈ బిడ్డ ఛాయ్ తాగొచ్చా. మన చేతిలో ఉంది. లీటర్ ఛాయ్ తాగగలను, తాగకుండా ఉండగలను. అబద్ధం ఆడకుండా ఉండాలా, కానీ అబద్ధం ఆడింది. ఏమయ్యింది అంటే బుద్ధి లేని పని. మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అవలో నుండి ఈ మన 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 ఇన్నర్ లైఫ్ మన అవుట్లుక్ని చెప్తుంది, లేదా మన అవుట్లుక్ మన ఇన్నర్ లైఫ్ని చెప్తుంది. మన అవుట్లుక్ అంటే మన బాహ్య వేషము, బాహ్య రూపము నీ లోపల ఉన్న మనసును చెప్పుతుంది. నీ మనసు ఏంటో, లోపల నీకేముందో నీ బయట రూపము చెప్తుంది. అవ్వకు సాతానుకు బాగా తెలుసు. అవ్వ ఉట్టిగా పడిపోతుంది, అబద్ధం ఆడుతుంది.
మరి అదే ఆ సాతాను అయ్య దగ్గరికి పోలే, సురకలేసేటోడేమో, లెంపకాయ ఇచ్చేటోడేమో, పాము తలక మీద కొట్టి చంపేవాడేమో, బుద్ధిలేందనా ఎందుకు వచ్చావే, ఇక్కడ ఎందుకు వచ్చావు, ఎలో అనేవాడేమో. అవ్వ అన్నది, నోరు తెరిచి ఇంటది, అందుకే వచ్చింది అవ్వ దగ్గరికి. ఈ దినాల్లో కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అయింది కాంది అంతా నోరు తెరుచుకొని వినడం, నోరు తెరుచుకొని వినడం. అన్ని వినొద్దు, లోకంలో చాలా దుర్బోధలు ఉన్నవి, వినొద్దు. ఎంత పెద్ద మాస్టర్ అనే కానీ ఎత్తితే పడిపోతారు, ఎత్తే లేస్తారు, అద్భుతాలు అవుతాయి. కాని పోని వాటి కొరకు దుర్బోధన వినకూడదు, చెడు బోధ వినకూడదు. అవ్వ అదే దురదృష్టములు కలిగింది కనుక పాము పెట్టే, సాతాను పెట్టే సోదిని విన్నది, అబద్ధం ఆడింది, ఆ లోకానికి అంత పాపాన్ని కూర్చిపెట్టింది. బుద్ధి లేని కన్యక ఎవరబ్బా అంటే అవ్వ. అవ్వలో 2 చూపిస్తాను. నెంబర్ 1, 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, వాక్యాన్ని అంగీకరించలే. దేవుడు చెప్పిన మాట విన్నది, బట్ అంగీకరించలే, హృదయంలోనికి తీసుకోలే. చెవులతో వింది. ఇక్కడ కూడా చాలా మంది చెవులతో వినిపోతున్నారు బోధ. వద్దు, పాటించదాము, హృదయం మీదకి తీసుకోవాలా. ఇంత గట్టిగా చెప్తున్నా, నా గొంతు అస్సలు బాగలేదు, అయినా ఇంత గట్టిగా చెప్తున్నా. ఏంటో తెలుసా? మనం బాగుపడాలని, పరలోకంలో ఉండాలా, ప్రభువు దగ్గర ఉండాలా, నిత్యరాజ్యంలో ఉండాలా, అగ్నిగుండాన్ని తప్పించుకోవాలా. ఆషామాషిగా నీవు రక్షింపబడలే. దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను సంఘంలోనికి నడిపించాడు. అంచేత ఆయన ప్రణాళిక నెరవేర్చు. అవ్వలో ఉన్న 2 మిస్టేక్స్. 1, వాక్యాన్ని అంగీకరించలే, 3వ అధ్యాయము 1వ వచనం ప్రకారం. 2వది 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారము వాక్యాన్ని అవలంబించలే. షీ డిడ్ నాట్ ఫాలో. వాక్యాన్ని, స్క్రిప్చర్ను ఆమె ఫాలో కాలే. సైతాను ఫాలో అయింది. పాము తోకబట్టుకొని పరుగులు తీస్తుంది. వెనకటికి ఎవడో గాడిద తోకబట్టుకొని ఏరు దాటిందంట. మధ్యకమైనాక లేచి కాళ్ళతో తంతే తోకూడిపోయింది, పట్టుకున్న చెయ్యి ఊడిపోయింది. ఎడబోయాడు చెప్పండి. ఎందుకు రేషం వస్తలేదు అబ్బా మీకు? నాకులాగా సముద్రంలో పోయాడు. గాడితోక పట్టుకొని ఈదుతావురా? గాడితోక పట్టుకొని ఈదుతావా? సాతాను దేవునితో ఉండవలసింది, భర్తతో ఉండవలసింది. వాడితో నీకు సంబంధం, దానితో నీకేం సంబంధం? అక్కడికి ఎందుకు వెళ్ళావు? దాని మాటలు ఎందుకు విన్నావు? సైతాను మాటలు. 3వ వ్యక్తి నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా దేవుడు. ఏమనుకోకండి, దాని మగడు. ఇద్దరు తప్ప 3వ మాట ఎట్టింటది అది? అందుకే బుద్ధి లేనిది అయ్యింది. ఐఎమ్ సారీ, బుద్ధి లేనిది అయ్యింది. మనం అనుకుంటున్నావు, అబ్బో మంచొల్లం బాగా వింటున్నాం వాక్యం, గుడికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని మీటింగ్లకు వస్తా, నేనే ప్రార్థనలు నడిపిస్తా, నేనే ప్రసంగం చేస్తా, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. కానీ నీ బుద్ధి ఉందా, బుద్ధి లేదా? బుద్ధి ఉన్నదానివైతే వాక్యాన్ని అంగీకరించాలా, 2వది వాక్యాన్ని అవలంబించాలా. ఇంత గట్టిగా చెప్తా ఉంటే విని వదిలిపెట్టిపోయి ఇంటికి పోయినాక ఇంకా తగ్గించిపోతున్నావు. మంచిది కాదన్న సంగతి వాక్యం సెలవిస్తా ఉంది. నెంబర్ 1, ఎవరు మొదటి బుద్ధి లేని కన్యక? మాట్లాడాలి, మాట్లాడు అందరు, తీరా కింద పెట్టి మాట్లాడు. ఎవరు? ఈవ్, అవ్వ. నెంబర్ 1. 2వది చూద్దాం. ఆమె వెనకనే ఉంటుంది పటు. కాకపోతే యేసుక్రీస్తు కాలంలో గుర్తు చేయబడింది. లూకాసు వార్త తీయండి. లూకాసు వార్తలోనికి రండి నైనా. లూకాసు వార్తలోనికి వచ్చేసేయండి. లూకాసు వార్త తీసారా బిడ్డ? 17వ అధ్యాయం 32వ వచనమా చూడండి. కరెక్ట్ అన్నా చూడండి. 17:32 చదవండి బిడ్డ, చదువు. ఇద్దరు చెల్లెళ్ళ దగ్గర ఉన్నారు, చదవండి తల్లి. అదే కరెక్ట్ అని చెప్పినా, నేను తప్పు చెప్పినా? 17:32 అదే మరి. లోతు భార్య ఉంటుంది చూడు తల్లి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని. ఎక్కడది? ఎన్నో వచ్చిందమ్మా? 15 చదువు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఇక చాలు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. 17:32 మీరు 15 చదివిరా తల్లి? 17:32 లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి.
ఎవరి లోతు బిలీవర్, విశ్వాసి, యథార్థపరుడు, నమ్మకస్తుడు, ప్రేయర్ఫుల్ మ్యాన్, ఫియర్ఫుల్ మ్యాన్. దేవుడంటే భక్తి. ఆయన భార్య అయినందుకన్నా భక్తిలో బ్రతకాలి కాదు. ఎందుకింత బరిదెగిన పని? భర్తను పెట్టన్నా కనీసం భర్త ముఖం చూసైనా భక్తిలో బ్రతకాలి కదూ. రెండవ బుద్ధి లేనిది ఎవరబ్బా అంటే లోతు భార్య. అవ్వలో ఉన్న లక్షణం అబద్ధమాడేది. ఇంకొక మాట చెప్పాలంటే అంతా నేనే అనుకునేది ఉంటుంది కదా కొంతమందికి. అంటే మొదటి స్త్రీ కదేగా, ఏదేనంతా నాదే, నేనే, లోకమంతా నేనే, ఇక నేనే. చూసారా అవ్వలో ఉన్న నైజం, బుద్ధి లేని నైజం ఏంటి అంటే, రాసుకోవాలి ఇది మాట, అంతా నేనే అన్నది గనుకనే వాక్యం వినది, వాక్యాన్ని పాటించది. చాలా మంది ఉన్నారు ఇక్కడ, నాకు బాగా తెలుసు అంటున్నావు, అందుకే ఒక్క ముక్కు ఉంటలేదు నీ దగ్గర, ఒక్క అక్షరం ఉంటలేదు, అందుకే కొంచెమన్న భక్తి కనబడట్లే. బతుకులో అంతా నేనే అన్నావంటే నీ అంత పాపి లోకములో లేడు. అది అవ్వ చేసిన పొరపాటు, అంతా నేనే. అందుకే వాక్యాన్ని అంగీకరించలే, వాక్యాన్ని అవలంబించలే. నెంబర్ 1. రెండవ బుద్ధి లేని కన్యక లేదా ఉమెన్ లోతు భార్య ఏముందో తెలుసా? అంతా నాదే అంది. ఏదంతా? సొదొమ గొమొర్రా అంతా. రాసుకోవాలి ఈ మాట, అప్పుడు బాగుంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. నువ్వు కూడా ప్రసంగం చేయొచ్చు బయటికి పోయినాక. సరిగా ఈయనకపోయి తప్పుడు ప్రసంగాలు చేశారు సుమా, దేవుడు అవమానపరచబడతాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా ప్రజెంటేషన్ చెయ్యండి ఇతరులకు. మంచిది. వాక్యం నచ్చిందంటే ఈ లింక్ చాలామందికి పెట్టాలి. మీరు వాక్యంతో నీవు బెనిఫిట్ పొందితే కొంతమందికి పరిచయం చేయాలి నీకు. అది సేవ, దేవుడు దీవిస్తాడు నిన్ను. ఇంకా మన స్ట్రెంత్ పెరగట్లే, మన సబ్స్క్రైబర్స్ పెరగట్లే. ఏంటి? ఉంటున్నావు, కూర్చుంటున్నావు. అది నువ్వు ఫాలో చేయట్లేదు, కొంతమందిని చేయట్లే. చేసిన వరా హర్ష? ఎవరినన్నా నీ ఫ్రెండ్స్కి చెప్పాలా? నువ్వురా, నాకు ఫోనే లేదంటవా? సరే కూర్చో, చెప్పాలా? ఈ వాక్యం నీకు నచ్చింది, బాగుంది, మంచిగా అనిపించింది అంటే కొంతమందిని దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అది కూడా సేవే, దానివలన నీకు దేవుడు దీవెనిస్తాడు. లోతు భార్య ఏంటి అంటే అంతా నాదే అంది గనుక ఏం జరిగింది? 2 మిస్టేక్లు చేసింది. అవ్వ కూడా 2 చేసింది కదా, ఈవిడ కూడా 2 చేసింది. ఏంటి అంటే, 1 దేవుని హెచ్చరికను మరిచింది. నెంబర్ 1 దేవుని హెచ్చరికను ఉల్లంఘించింది. 3వది దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసింది. ఏంటిది హెచ్చరిక? క్షణం ఉండొద్దు ఇక్కడ, అది కదా హెచ్చరిక. సొదొమ గొమొర్రాను నేను కాల్చేస్తున్నా, దేవుడు చెప్పాడు కదా. చెప్పాడా లేదా? ఎవరు మాట్లాడరు? చెప్పాడు. దేవుడైనా దేవుని దూతైనా వాక్యమైన దేవుడే స్వయాన వచ్చి ఓయ్ ముసల్దాన లే అన్నాడు. లేస్తా అది ఎందుకు లేది? అంతా చెప్పాలా? నాదే. నీ ఇంటికి వచ్చి నువ్వు లే బయటికి వెళ్ళు అని నేను అన్నాను అనుకో, ఏకాదిగా చూస్తావు. 2 నిమిషాలు ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోమంటే నన్ను ఇంట్లోకి వెళ్ళగొడుతున్నావు అంటావు. అర్థమవుతుంది కదా నా భాష? సొదొమ గొమొర్రా ఏదేను వనం వల్ల కనబడ్డ తల్లికి, మహాతల్లికి అది డిసైడ్ చేసుకున్నది, పోయింది, మంచిగా గుడారం వేసుకుంది, అక్కడ బాగా స్టెబిలిటీ అయిపోయింది, బాగా పకడ్బందీగా పాదుకొని పోయింది. ఇది అంతా నాదే అనే ధీమా, ఆ ప్రౌడ్ గర్వం మైండ్లో ఫిక్స్ అయింది కనుక 1 దేవుని హెచ్చరికను ఉల్లంఘించేసింది, 2వది ఆజ్ఞను నిర్లక్ష్యం చేసింది. క్షణమైన ఇక్కడ ఉండొద్దు అనే హెచ్చరిక 1, 2వది సస్తే వెనుకకు చూడొద్దు అనేది ఆజ్ఞ 2వది. ఈ 2ని ఉల్లంఘించింది. ఎందుకు అనంటే ఏమనుకోక, సారీ, దీనికి బాగా నిఘా. ఏమి నిఘా చెప్పు? ఏమి మాట్లాడరు? అంతా మాట్లాడండి అబ్బా. ఇంటికాడ మీ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడని మాట్లాడండి, నేనున్న మీ సపోర్ట్. అంతా నాదే.
ఎంత తీసుకొచ్చావో, ఎంత తీసుకొస్తావో, ఎంత తెచ్చావో నాకు అవసరం లే, కానీ అంతా నాదే అనే నైజం అస్సలు మంచిది కాదు అన్న సంగతి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవ స్త్రీ. మూడవ స్త్రీని గుర్తు చేస్తాను. రూతు గ్రంథం వచ్చేయండి. రూతు గ్రంథానికి రండి బిడ్డ, తిప్పండి, పరిగెత్తండి. అయిపోయి ఉరుకుతుంది, వాచ్ ఉరుకుతూ ఉంది, వాచ్ పరిగెత్తా ఉంది. సెల్ తీసేస్తే బాగుండు వాచ్ ఇది కదా. రైట్, ఓకే. రూతు గ్రంథం తీయండి బిడ్డ. రూతు గ్రంథం తీసారా? రూతు, ఓకే. మొదటి అధ్యాయము బిడ్డ 14వ వచనం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి అయినా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని, ఏ ముద్దు? దొంగ ముద్దు. ఉన్నాయి కోడన్లు అలాంటి. ఎవరంట? ఓర్పా. వినాలి, జాగ్రత్తగా వినాలి అందరూ, స్త్రీలు పురుషులు అందరూ వినాలబ్బా. ఓర్పా అంటే అర్థం సౌందర్యం అని అర్థం. సౌందర్యం. మా సదానంద తల్లి పేరు సౌందర్యం. మా సత్యవతమ్మ అక్క పేరు సౌందర్యం. మా సునీత విజయ్ కుమార్ అక్క పేరు సౌందర్యం. మంచిది, మంచి పేరు, బ్యూటిఫుల్ పేరు. ఆ తల్లి వాళ్ళ తల్లికి తండ్రికి జోహారు చెప్పాలా. వజ్రమ్మ తల్లి మొన్నటి దాకా బ్రతికింది, 100 సంవత్సరాలు సెంచరీ కొట్టింది. అందరి పేర్లు సు మీద పెట్టింది, ఎస్ల మీద పెట్టింది పిల్లలందరికీ. ఇక్కడ మనం చూస్తున్నాం ఓర్పా అంటే సౌందర్యం. ఈమెమనుకుందో తెలుసా? అవేమనుకుంది? అంతా నేనే. తర్వాత ఎవరు? లూతు భార్య ఏమనుకుంది? అంతా నాదే. ఓర్ప ఏమనుకుందో తెలుసా? అందమంతా నేనే. అది లోకంలో ఒక క్వీన్. అదేంటి, బ్యూటీషియన్ పోటీ పెడితే వచ్చేది ఎవరో తెలుసా? ఆ దినాల్లో చెప్పాలా? ఓర్ప. దానికున్న అంతే, మరిగా దాన్నే అనాలే. మరి ఇంకా ఓర్పమ్మ గారు అనాలనా ఏంది? చేసిన ఉద్ధారకానికి దానికున్న నిఘా ఏంటో తెలుసా? ఏం పోయింది నాకు? ఏం తక్కువ? అవును, పెళ్లి చేసుకున్నప్పుడు చచ్చిండు. నా అందం పోయిందా? నా సందం పోయిందా? నా ఏజ్ పోయిందా? నాకేమైనా తక్కువనా? నిలబెడితే రోడ్డు మీద చెప్పాలా? మీరు చెప్పండి రా భయ్, చెప్పండి రా. అది ముసలోడు చెప్తుడు చూడు, ముసలోడు చెప్తాడు, లైన్ కడతారట. అది ఇక్కడ అందుకే సామెతల గ్రంథకర్త ఏం రాస్తాడు? అందం సౌందర్యం వ్యర్థాన్ని పట్టుకొని వేలాడుతుంది మహాతల్లి. ఎవరు? ఓర్ప. కొన్నిసార్లు గట్లనే ఉంటుంది, మనము గట్లనే ఉంటుంది. అందాన్ని చూసి అస్సలు మోసపోకు. దేవుని కోపం వచ్చి తాళం పెట్టి తిప్పితే పారాలిస్టిక్ స్ట్రోక్ అటాక్, లేకపోతే మచూచికొచ్చేస్తుంది. మచూచికొచ్చేస్తే ఏమో తెలుసా? చికెన్ పాక్స్. చిన్న కాదు, పెద్దగా వచ్చింది, వారం రోజులు పుండ్లైనాయి. ఏమవుతుంది చెప్పరు? మొత్తం ముఖమంతా మచ్చల ముఖం. నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడదు. కాల్చిన రొట్టెట ఆయన చెప్తున్నాడు. ఆయన మహాముదురు పట్టు కాల్చిన రొట్టె ఎక్స్పీరియన్స్. ఊర్లు దేశాలలో తిరిగి వస్తాడు కదా, కాల్చిన రొట్టె. ఇక్కడ ఓర్ప ఏమంది అంటే, అందము నేనే, నన్ను మించిన అందకత్తె లేదు. ఏం చేసింది అంటే, ఆమె అందమును నమ్ముకుంది, సౌందర్యమును సొంతం చేసుకుంది. 2 లక్షణాలు. మరి ఆమె తోటి కోడలి పేరుంది రూతు. ఈమె సౌందర్యాన్ని నమ్ముకుంది. రూతు ఏంటంటే సర్వోన్నతుణ్ణి నమ్ముకుంది. వయసు చూడలే, అందం చూడలే. ఈమె సౌందర్యాన్ని నమ్ముకుంది, రూతేమో సర్వోన్నతుణ్ణి నమ్ముకుంది. అంచేత రూతు దిశ తిరిగింది, ఓర్ప దిశ అడుగంటింది. ఓర్ప తర్వాత ఏమైందో మనకెక్కడ లేదు చరిత్రలో. ఎవరిని కట్టుకుంది, ఎక్కడ పోయింది, ఎందరు పుట్టారు, ఏం చేశారో, ఏడ పోయింది, ఏడ చచ్చింది, ఎవడు సమాధి చేశాడు, దాని సమాధి ఏడుంది, ఇక వద్దు మనకు. కానీ అదే రూతు చరిత్రలో నిలిచింది. బోయాజుకు దేవుడు ఇచ్చాడు, బోయాజుకు ఉబేదెము పుట్టాడు, ఉబేదెముకు యెష్షై పుట్టాడు, యెష్షయికి దావీదు పుట్టాడు, దావీదు గోత్రంలో చెప్పాలా యేసు పుట్టాడు.
చూసారా, అందాన్ని నమ్ముకొని అటే పోయింది, సౌందర్యాన్ని నమ్ముకొని అటే పోయింది. సర్వోన్నతుని నమ్ముకున్నందుకు సర్వోన్నతుని ఇంటికి మూల పురుషురాలయ్యింది రూతు. ఈ ఉదయము నీవెవరివి? ఓర్పావా ఋతువా? ఓర్ప తన ఎబిలిటీని, తన సొంతమును చూచుకొని దేవునికి దూరమైనట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అదే రూతును గురించి రాస్తాడు చూడండి. రూతు గ్రంథంలో ఉన్నారు కదా బిడ్డ. 4వ అధ్యాయం 17వ వచనం చదవండి బిడ్డ. 4వ అధ్యాయం. ఆమె ఏమంటదంటే అత్తను పట్టుకొని, అత్తా నిన్ను వదులా, నువ్వు చేస్తే చేస్తా, తింటా, నీతో ఉంటా. ఈ దినాల్లో అత్త గంజిపోయిన కోడళ్ళు ఉన్నారు. వేలాడదీస్తే బాగుండు, కాళ్ళకు తాడు కట్టి. నాకు కనబడితే గదే పని చేస్తా. నాకు కనబడితే కాళ్ళకు తాడు కట్టి. వినబడుతుంది. కోడళ్ళు చేతులు పైకెత్తండి, కోడలు చేతులు పైకెత్తండి. అందరు కోడలు లేరబ్బా, అందరు కోడలువే. నేను అల్లున్నే, మా అత్తమామ లేరు ఇప్పుడు, కానీ నేను అల్లున్నే. వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ముసలి దాంతో నాకేంది, వచ్చే ఉంటే పోయేదేంది, అయిపోయిందని. ఈ పోయిందే సచ్చిందే పీడ పోయింది. పటబా పరుగు పరిగెత్తుకుంది. రూత్ అంటది, ముసలమ్మను పట్టుకొని అత్తుకుంది, ముద్దు పెట్టుకొని వదిలేసిపోయింది. ఈవిడ పట్టుకొని అత్తుకొని, అత్త నీతో ఉంటా, నీతో జస్తా, నీతో ఉంటా, నీతో పంట, నీతో తింటా చెప్పాలి. అదే భాష బాగుంటుంది. అట్లా నువ్వు ఉపవాసం ఉంటే నేను ఉంటా, నువ్వు చేస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ఇల్లే నా ఇల్లు. అయిపోయి ఒక్కసారి చేతిలో చేసి పురుషునితో ప్రమాణం చేశావో. చాలామంది కోడళ్ళకు, భార్యలకు భర్త కావాలి కానీ భర్తను కన్నా అత్తొద్దోయి. ఎక్కడి నుంచి వచ్చి ఉండి నీ మొగడు నీకు? గట్టి కొట్టు సపట్లు. బుద్ధి లేకుండా మెల్ల కొడతావేంది? కొట్టు గట్టిగా. మొగడు కావాలి కానీ మొగడిని కన్నా తల్లొద్దు. ఎట్టా? ఓర్పను చూసి నేర్చుకున్నావా, లేదా రూతును చూసి మార్చుకున్నావా? అందుకే రూతు యేసుక్రీస్తు గోత్రములోనికి వచ్చింది. రూతు ఎవరబ్బా అంటే యేసుక్రీస్తుకు ముత్తాతమ్మ, నానమ్మ. ఎంత మంచి ఆధిక్యత. సర్వోన్నతుడే నీ దేవుడే నా దేవుడు. ఒక్కసారి అయిపోయింది, కమిట్మెంట్ అయ్యింది. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. బుద్ధి లేనిది ఎవరబ్బా అంటే 3వది ఓర్ప. 4వది చూపిస్తా చూడు. రైట్, సమూయేలు మొదటి గ్రంథం తిప్పండి బిడ్డ. సమూయేలు మొదటి గ్రంథం. ముందు రెఫరెన్స్, బైబిల్ చదివేటోళ్ళు రెఫరెన్స్ తీయండి, తర్వాత రాసుకుందరు. కానీ 6వ అధ్యాయము 19వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 11th వర్స్. లేదా దావీదు భార్య అయినా చెప్పాలా, మీకాలు. చాలు. ఎవరబ్బాయి మీకాలు అంటే మిసెస్ కింగ్ డేవిడ్. అసలు సౌలు దావీదుకు బద్ద విరోధి. సౌలు దావీదును చంపి ముక్కలు చేసి ఆర్చేసి ఎండబెట్టి ముక్కలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి గంత కోపం ఉన్నోనికి బిడ్డనెట్లు ఇచ్చిండ్రవై అంటే పెద్ద మతలబుతో ఇచ్చిండు. అది పెద్ద ప్లాన్తో, ప్రణాళికతో ఇచ్చిండు. వీని చంపాలంటే వీనితో ఇయ్యమందాలా. ఆ దినాల్లో పెద్ద పెళ్ళిళ్ళకు పెద్ద సమస్యలే. వీడు చచ్చిపోతుంది ఇంకోటి, వీడు చచ్చిపోతుంది ఇంకోటి, ఇంకోటి చచ్చిపోతుంది ఇంకోటి, అయిపోయాయి. ఇప్పుడు లేదోయ్, ఒక్కసారి పెళ్ళి అయ్యిందో అంతే. అందుకే ఆ ప్రమాణాల్లో ఒకటి ఉంది, చావు మనలను ఎడబాపు వరకు అని. పురుషుడు అనాలా, స్త్రీ అనాలా? అర్థమవుతుందా? మనోడు దావీదుకు బిడ్డను ఎందుకు ఇచ్చిండు సౌలు అని అంటే, ఇయ్యమందుకొని కయ్యందుతడానికి. బిడ్డను ఇయ్యాలా, విని గొంతు కొయ్యాలా, ఆ ప్లాన్తో ఇచ్చాడు. వచ్చింది మహతల్లి ఇంటికి, తెచ్చింది చుచ్చు. దావీదు ఎవరబ్బా అంటే 100 మందిని నిమిషాల్లో చంపేయగలిగిన చాకచక్యం, నైపుణ్యత, బలం కలిగిన వాడు. పరుగులు తీసుకొని మీదికి గర్జిస్తూ వస్తున్న సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటును చీల్చాడు.
దేశాన్నంతా అడలాడిస్తున్న గొల్యాతును చెప్పాలా చంపాడు. ఫిలిస్తీయులు 200 మంది సైనికులు పరిగెత్తుకొని వచ్చాడు. ఒక్క దెబ్బతో 200 మందిని కొట్టాడు. ఎవరబ్బా అంటే దావీదు. ఈవిడంటది పనికి మాలింది. మా డాడీ 6 పంపిండి చంపడానికి. 200 మందిని క్షణాల్లో చంపేసిండు. 6 ఒక చెప్పాలి మాట్లాడరా భయ్, ఒక లెక్కన 6 గాలితో ఉప్పు అని చంపగలడు. 6 వచ్చినని భయపెట్టిస్తుంది. నిజానికి ఇక్కడ మనం బాగా మీకాలును బాగా స్టడీ చేస్తే మీకాలును గురించి వ్రాస్తే చాలా ఉంటాయి అక్కడ. మీకాలు ధీమా ఏంటో తెలుసా? మా అయ్యా దేశానికి చెప్పాలా, మా అయ్యా దేశానికి రాజు. ఇది ఏమనుకుందో తెలుసా? ఇది అధికారమంతా చెప్పాలా నాదే. ఫస్ట్ ఆమె ఏమనుకుంది? అంతా నేనే. రెండవది ఏమనుకుంది? అంతా నాదే. మూడవది ఆమె ఏమనుకుంది? అందమంతా నేనే. అర్థమవుతుంది కదా? అట్లా అనేది నీ నైజమే అయితే నువ్వు బుద్ధి లేని దానివే. నేనే, నాదే, మాదే, నన్ను బట్టే, నేను బట్టే, నేను చేశానే అన్నావో అయిపోయా. ఎక్కడుంటావు తెలుసా? గుమ్మం బయట ఉంటావు. ఏం చేస్తావు తెలుసా? డోర్ నాక్ చేస్తావు. ఏమంటాడో తెలుసా? ఓయ్ డిస్టర్బ్ చేయ, నువ్వెవరో నేను తెలియవా, నాకు తెలియదు, వెళ్ళిపో, డోంట్ డిస్టర్బ్ మీ, వెళ్ళిపో, గెట్ లాస్ట్, గెట్ అవుట్, డిస్టర్బ్ చేయ, నువ్వెవరో నేను తెలియవా, నీకెందుకు డోర్ తీస్తా? ఎందుకు? నీ నైజం ఇది కనుక. బుద్ధి లేని 5 బయట ఎందుకున్నారో తెలుసా? ఇదే. మనకు ఇంతవరకు అర్థమైంది ఏంటి? నూనె లేనందునా అయిపోయాయి. నూనె లేనందునా. నూనె లేని సంగతి నీకు తెలియదా? ఇంటికాడ బుద్ధి లేదానా? తెచ్చుకోవా? వచ్చినప్పుడు తెచ్చుకోవా? ఈ దినాల్లో ఫంక్షన్కి పోతున్నాం, బైబిల్ ఉంటలేదు బ్యాగులో, కానీ ఒకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? వాటర్ బాటిల్ ఉంటుంది, చిన్న ఉంటుంది. చిన్నదేం కర్మ, డ్రెస్సింగ్ టేబులే పోసుకపో, నాకేం ఓడిసింది, నేను ఇస్తున్నాను నీకు. కానీ అదంత ఇంట్రెస్ట్, భక్తి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండాలా. బైబిల్ ఉండాలా. క్రైస్తవుల సభ, మీటింగ్, ఫంక్షన్ అంటే వాక్యం లేకుండా జరుగుతుందా? జరగదు కదా. తెలుసో తెలియకనో 2 మాటలని చెప్తారు కదా. ప్రసంగం చేయడానికి టైం లేకుండా కనీసం బైబిల్ ఓపెన్ చేసి అయినా చదువుతారు కదా. మరి నీకెందుకరా బద్ధకం అంతా? 3 పిట్ల కడుపు ముందుకేసుకొని పోయి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొట్టేస్తావు, కానీ ఇంత బైబిల్ పట్టుకపోవడానికి బద్ధకమరా? ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మీకాలు ఎవరు అంటే అధికారము నాదే, అధికారమంతా నాదే. ఈ అధికారం అంతా నాదే అంది గనక ఏం చేసిందో తెలుసా? ఒకటి, మీకాలు బుద్ధి లేని అనడానికి మొదటి కారణం భర్తను హీనపరిచింది. తీయండి బిడ్డ, 6వ అధ్యాయము 2వ సమూయేలు 6వ అధ్యాయం 16వ వచనము తీయండి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి చూసింది. దావీదు ముందు ఆడుతున్నాడు. రైట్, ఇక అర్థమైంది కదా మీకు, చాలు, టైం లేదు నాకు. కిటికీలు చూసింది, దావీదు ఆడుతున్నాడు. ఓరే జయము కలిగింది కదా, ఓకే దేవునికి స్తోత్రం అనడానికి బదులు ఇంటికి వచ్చినాక భర్తను ఏం చేసిందో తెలుసా? హీనపరిచింది. బైబిల్లో ఆడాలని అక్కడ తప్ప ఎక్కడ లేదు. సరే, ఎందుకు ఆడినరు అంటే ఆ దినాల్లో అది ఆ జయము కలిగింది. ఫిలిస్తీయుల చేతుల్లో ఉన్న బంధకాల్లో ఉన్న మందసం పట్టబడి అక్కడుండి ఇన్ని ఏళ్ళు, అక్కడి నుంచి మన ఇంటికి వస్తుంది. సంతోషంతో ఆయన దేవుడు కార్యం చేశాడని దావీదు స్తుతించి గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం, బాగానే ఉంది. హీనపరచవలసినంత అవసరమే వచ్చింది నీకు? ఇదేం బాయ్? ఇంటికి వచ్చిన తర్వాత ఒక అడ్వైజ్ ఇస్తే ఇవ్వాలి కదా. భర్తను హీనపరిచినందున, అక్కడ ఉంది బైబిల్లో,
హీనపరిచింది. కనుక భర్త ఎవరు నీకు భార్యకు అంటే తలకాయను హీనపరిచావు అంటే మామూలుగా దేవుడు ఓర్చుకోడు, దేవుడు సహించడు. మీకాలు బ్రతికినంత వరకు నష్టముతో, కొరతతో, లేమిడితోనే మిగిలిపోయింది. మీకు తెలిసి కదా, నేను చెప్తే బాగోదు. వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకటి, మీకాల్లో అధికారం నాది అన్న గర్వం ఎందుకు వచ్చింది అంటే భర్తను హీనపరిచింది. ఒకటి, అదే 6వ అధ్యాయము 20వ వచనము రాసుకొని చూడండి బిడ్డ. వ్యర్థుడవు అంది. భర్తను పట్టుకొని వ్యర్థుడు అంటదా? ఎంత ధైర్యమే, ఎంత గుండా, ఎంత నోరే నీకు, ఎంత నోరు. మీకాలా సౌలు కుమార్తె అయితే కావచ్చు, మీ అయ్య రాజు అయితే కావచ్చు, నా ఇంటికి కోడలువు, నా కొడుకు భార్యవు, జాగ్రత్త ఒళ్ళు ఇల్లు. మీకాలంది. అందుకు దేవుడు గద్దించాడు. చచ్చేంత వరకు అట్టనే మిగిలిపోయింది. మీకాల్లో ఉన్న బుద్ధి లేనితనం ఏంటంటే అధికారం అంతా నాదే. ఎందరయ్యారు? ఇంకోళ్ళు చెప్పేసి ముగించేస్తా. అయిపోయి టైంలో ఉన్నాం, 5 నిమిషాల్లో ముగించేస్తా. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యముల గ్రంథం. గోడ్ చెల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సఫీరా, అననీయ సఫీరాలు కనబడతారు కదా. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th చాప్టర్. మీరు 3వ వచనము, 4వ వచనము, 5వ వచనము చదివితే సఫీరాకు ఏమి నిగానో తెలుసా? ఆస్తి అంతా నాకే, శాస్తయ్యా, పిల్లికి పిడిచెయ్యా, అంతా ఆస్తి అంతా నాదే. కొటేషన్స్ రాసుకుంటున్నారా? కథలాగా వినిపోతారా? రేపు వచ్చే ఆదివారం చెప్తేనే ఆ బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరో చెప్తా, లేకపోతే ప్రార్థన చేసి ఇంటికి పంపిస్తా. వెనక కూర్చున్న వాళ్ళు కూడా చెప్పాలా, అందరు చెప్పాలా. 5గురు పేరు చెప్పాలా, 5గురుకున్న నిఘా ఏంటో చెప్పాలా, అవ్వా చెప్పాలా. అంతా నాదే. లోతు భార్య, అంతా నాదే. అక్కడ అంతా నేనే, ఇక్కడ అంతా నాదే చెప్పాలి. 3వ స్త్రీ పేరేంటి? బాగా వచ్చేది ఓర్ప ఏమందంట? అందమంతా నేనే, నన్ను మించింది లేదు, అందమంతా నేనే. 4వది మీకాలు, అధికారమంతా నేనే, మా అయ్యే, నేనే అధికారం. అందుకు బుద్ధి లేకుండా పోయింది. 4వది సఫీరా, ఆస్తి అంతా నాదే, నాకే, నేనియ్యా, సంఘములు ఇయ్యాలబ్బా, అరే అది పద్ధతి, అది అపోస్తుల నిర్ణయం, కానికి ఇయ్యా. కొందరు ఉంటారు అట్లా ముడేసుకొని, ఎన్ని ప్రసంగాలు విన్నా తీయరు, మళ్ళా ముడిప్పరు, కానికయ్యరు. కానుక పాస్టర్ కొరకేస్తలేము, కానుకలు పాస్టర్ తింటే దేవుని దగ్గర ముక్కు పిండి అడుగుతాడు దేవుడు, లెక్క చెప్పాలా, తప్పేం కాదు అక్కడ, అది కరెక్టే. కానీ నువ్వు ఇచ్చే కానుక పాస్టర్కే అనుకోకు. ఇక్కడ సఫీరా ఎందుకు ఇవ్వాలి? అపోస్తులకు వాళ్ళ పాదముల దగ్గర ఎందుకు పెట్టాలా? గింత పెడితే చాలదా? అంత ఇయ్యాలనా? గింత ఇస్తే చాలదా? సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, ఇస్తలేవు సుమ, మంచిది కాదు నీకు. నీ జీవితంలో కార్యం జరగాలన్నా దేవుని సన్నిధికి రావాలా, అంతే. ఇక్కడ వాక్యం అంటుంది సఫీరాను గురించి, ఆస్తి నాకే, ఆస్తి అంతా నాకే, నేను ఎవ్వనికియ్యా. అట్లా అన్నది కనుకనే ఏం చేసిందో తెలుసా? 3 మిస్టేకులు చేసింది. అబ్బా, అన్ని 2 కానీ ఇక్కడ 3 చేసింది. అది చూపిస్తాను చూడండి. వచ్చింది అపోస్తుల కార్యముల గ్రంథానికి తీస్తే చూడండి బిడ్డ, 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. చూసారా, ఇవేం చేసిందంటే, ఒకటి దేవుని ఆత్మను మోసపుచ్చింది, ఒకటి. 2వది 4వ వచనం, దేవుని ఆత్మతో అబద్ధమాడింది. చూస్తున్నారా? నాతో ఆడితే ఆడబ్బా, దేవునితో పెట్టుకోవద్దు, దేవునిది పెట్టుకోవద్దు. ఇక్కడ మన మందిరములో అప్పులైన వారు ఉన్నారు, కానీ అర్పణ మాత్రం ఎన్నడూ ఆపలే.
అప్పులైన వారు వాళ్ళ అప్పులు నాకు తెలుసు, వాళ్ళ అర్పణ నాకు తెలుసు. అప్పులైనది ఏం తెలియదా? మరి అప్పులు ఎవరు చేయమన్నారా నిన్ను? ఎవరు చేయమన్నాడు? అప్పులేమో నీ కొరకు చేస్తావు, దేవుని అర్పణేమో ఆపేస్తావు. ఎవడు జాగిరు? నేయ జాగిరా? అసలు డ్యూటీ లేకుండా చేస్తే, అసలు డ్యూటీ చేయకుండానే నిన్ను చేస్తే, నేను అన్నట్లే చెప్తున్నా, గుర్తు చేసుకుందాం. అననీయ పని అంతే అయింది కదా, సఫీరా పని అంతే అయింది కదా. వద్దు మనకు, అది వద్దు మనకు. కొంతమంది అట్లా 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 బ్యాంకులకు రాగానే ఇట్లా పార్సల్ మిడ్ నైట్ 11:30కు 12 గంటలకు పోయిన నెలలో అటుపోయిన నెలలో వైవి ప్రవీణ్ది 1 గంటకు వచ్చింది మధ్యరాత్రి. తెల్లారి వేయొచ్చు కదా, కొంపలేని తగలబడతాయి. మధ్యరాత్రి 1:30కు ఫార్వర్డ్ అయ్యింది. క్రికెట్ అడిసారి చూస్తే డబ్బులు వచ్చినాయి. అది గొప్పడని చెప్పట్లే నేను, అట్లా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ అననీయ సఫీరాలు ఏం చేశారంటే దేవుని ఆత్మను మోసపుచ్చారు, దేవుని ఆత్మతో అబద్ధమాడారు. 9వ వచనం చదవమ్మా. చూసారా? 3వది ఆత్మను శోధించారు. ఎంత మూర్ఖులబ్బ వీళ్ళు! దేవుని ఆత్మను మోసపుచ్చారు, దేవుని ఆత్మతో అబద్ధమాడారు, దేవుని ఆత్మను శోధించారు. కొందరు అంటారు, సార్ కానుక ఇయ్యాలని ఉంది కానీ చాలా అప్పులున్నాయి, ఇవ్వమంటావా? అప్పు కట్టుకోమంటావా? ఏం చేయాలి చెప్పు. నేను ఆలయంలో సేవ చేస్తున్న బ్యాచిలర్గా 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు లాగా ఉండేది. ఒక 100 రూపాయలు ఇస్తే 10,000 ఇచ్చినట్టు ఉండేది నాకు అప్పుడు. సైకిల్ మీద సేవ చేస్తున్నా. రైల్వే 2 భార్య భర్తలు డ్యూటీ చేసేవాళ్ళు. అన్న డ్యూటీ జీతం వచ్చిందన్న ఇంటికి రండి ప్రార్థన చేయనా, ఇంటికి వచ్చేవాడిని, ప్రార్థన చేసేవాడిని. బైబిల్ తెరవని అనగానే 500 పెట్టేవాళ్ళు. 500 అంటే ఇప్పుడు 25,000 అంత విలువ. అప్పుడు 500 నోట్లు పెట్టేవారు. ప్రార్థన చేసి ఆమెను అన్నాక, అన్న చిట్టి కట్టాలన్నా, అన్న రేపే అప్పు కట్టాలన్నా, అన్న అవి ఇస్తే వచ్చే నెల అవి ఇస్తామన్నా. ఏం చేయాలి నేను అంటనా? ధైర్యం ఉందా నాకంతా? అవి ఇచ్చొచ్చేవాడిని. అరే నెలలు అట్టనే పేసి ఇక నేను మిగతా కథ నేను బాగోదు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మోసపుచ్చావు? ఎందుకు శోధించావు? ఎందుకు అబద్ధం ఆడావు? ఏం జరిగింది అంటే చూడండి దయచేసి 11వ వచనం చదవండి అబ్బా. 11వ వచనం ఉందా బైబిల్లో? సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగులా భయము కలిగెను. చూసారా? దేవుని పట్ల బుద్ధి ఉంటే నీకు భయం ఉండాలా. అననీయ సఫీరాల సంగతి విన్న తర్వాత సంఘమంతటికి, కుటుంబమంతటికి, ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఇంకొక ఇన్సిడెంట్ గుర్తు చేసి ముగించేస్తా. సొలొమోను దేవాలయం కట్టాడా? 2 లక్షల మనుగుల బంగారం. ఒక మనుగు అంటే ఎంతో తెలుసా? 100 కిలోలు. ఒక మనుగు 10 కిలోలు. ఒక మనుగు అంటే 10 కిలోలు. అట్లా 2 లక్షల మనుగుల బంగారం. మన దిమాగ్ బేజారైపోతుంది ఇప్పుడు దాన్ని థింక్ చేయడానికి. ఎన్ని తులాలు, ఎన్ని డబ్బులు ఇప్పుడు లెక్క చేయడానికి నీ క్యాలిక్యులేటర్లో నెంబర్లు ఉండయి నీ క్యాలిక్యులేటర్లో. 2 లక్షల మనుగుల బంగారం ఇచ్చిండు సొలొమోను. రెండవది 10 కోట్ల మనుగుల వెండి ఇచ్చాడు సొలొమోను. వీటితో మందిరం కట్టాడు. ఆయన పేరు ఎక్కడ లేదు. 2 కాసులు ఇచ్చింది బీద విధవరాలు. ఆమె పేరును దేవుడు హైలైట్ చేశాడు. ఆమెన్. నువ్వెవరివి? నీకు బుద్ధి ఉంటే దేవుని మహిమ కొరకు చేస్తావు. బుద్ధి లేకపోతే బొర్ర పెడతావు. బొర్రకు దేవుడు తొర్ర పెడతాడు. ఏం ములాయిదా లేదు. బుద్ధి కలిగిన వారమా, బుద్ధి లేని వారమా? తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. తలలు వంచుదాం, యోచన చేద్దాం. బతికినంత వరకు నీకు అప్పులుంటాయి, బతికినంత వరకు నీకు ఆకలి ఉంటుంది, బతికినంత వరకు నీకు ఆశ ఉంటుంది. కానీ బుద్ధి కలిగి బ్రతకడానికి నేర్చుకుందాం. నా బోధ కానుకల కొరకు కాదు సుమా. ఈ ఉదయం నేను కానుకలు ఇయ్యమని అస్సలు చెప్పలే. అది కాదు నా సందేశం.
అది కాదు నా సందేశం. కష్టంలో ఉన్నావా, ఆపదలో ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, బాధలో మూలుగుతున్నావా, నీకు భోజనం పెడతానమ్మా నేనే. అది కాదు నా బోధ. బుద్ధి కలిగి ఉండాలని ఉదయం జ్ఞాపకం చేయబడ్డాము. బుద్ధి లేని 5 కన్యకలను చూచాం, ఫులిష్ వర్జిన్స్. వచ్చే వారం బుద్ధి గల 5 చూడబోతున్నాం. నీవెవరి వల్ల ఉండడానికి ఇష్టపడుతున్నావో థింక్ చేసుకో. అంతా నేనే ఒకటి, అంతా నాదే రెండవది, మూడవది అందము నేనే, నాలుగవది అధికారము నాదే, ఆఖరు ఆస్తి అంతా నాకే. రూత్ అట్లా అనుకోలేదు, విధవరాలు అట్లా అనుకోలేదు. సాలమోను లక్షల కోట్లు ఇచ్చాడు, లేడు. విధవరాలు 2 కాసులు ఇచ్చింది, లెక్కలోనికి వచ్చింది. నీవెవరివి? 2 కాసులంటే నేను 200 ఇస్తున్నా అయ్యా, అది కాదు అక్కడ అర్థం. ఉన్నదంతా ఇచ్చింది, జీవనమంతా ఇచ్చింది, జీవితాన్నే ఇచ్చింది. జీవితాన్ని ఇద్దాము, బుద్ధి కలిగిన వారిలాగా ఉందాము. జీవితాన్ని సమర్పించుకొని బుద్ధి కలిగిన వారి వలె ఉండుట కొరకు దేవుని సహాయాన్ని కోరుకుందాము. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీ దాసుని నిలబెట్టుకొని బుద్ధి లేనివారు, బుద్ధున్నవారు ఎలా బ్రతకాలో చక్కటి హెచ్చరికలతో మాకు కనువిప్పు చేసే బోధన అనుగ్రహించినందుకు నీ పాదాల కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎంతమంది హృదయాలలో ఈ మాటలు గుచ్చుకున్నాయో వారి హృదయాలు తెప్పరిల్ల చేయమని, నీ వాక్య ప్రకారం బ్రతుకుటకు ప్రతి క్షణం మీ ఆత్మ సహాయం దయచేయమని, ప్రతి క్షణం మా బుడ్డిలో నూనె పెట్టుకొని నీ వాక్యం దగ్గర బ్రతకగలుగుటకు, నడవగలుగుటకు మీ ఆత్మ సహాయము దయచేయమని, నీ కుమారుడు పునరుత్థానుడు మా ఆత్మల రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. ప్రభు